ఇంకోటి వచ్చింది అయ్యో, సినిమా టికెట్ ధర 200 మించొద్దు, పరిస్థితిని చక్కదిద్దకపోతే సినీ పరిశ్రమకు ప్రమాదం, వాటర్ బాటిల్ 100 రూపాయలకు అమ్ముతున్నారు, ధరలు ఇలాగ పెంచితే ప్రజలు థియేటర్లకు రారు, సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. కానీ మీరు చూడు అందాదా, ఇలా ఏదన్నా ఒక సినిమా టికెట్ చూద్దాం, ఏదన్నా ఒక థియేటర్లా ఇక మీరే చూడు, ఇక బుక్ మై షోలా ఒకసారి చూడండి. నేను ఒకటే బుక్ మై షోని బదనాం చేయడానికి చెప్తలేను నేను, ఎవరైనా సరే అసలు థియేటర్ల కాస్ట్ ఎంత పెట్టుకుంటో చూద్దాం. మీరు ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది కదా, అంటే చెప్తుంది కదా, ఈ వ్యాఖ్యలు చేసింది కదా, తీర్పు కాదు అది. సో 200 రూపాయలు మించొద్దు అన్నారు కదా. మీరు హైదరాబాద్లో ఉన్నటువంటి థియేటర్లు లేదా ఇంకా కావాలంటే జిల్లాలలో వేరే వేరే జిల్లాలలో హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి థియేటర్లలో కూడా ఏమి ఇస్తారో ఒకసారి చూడురి. ఆ టికెట్ రేట్ చూసినాక డిసైడ్ చేయరు. ఇగో ఇది హైదరాబాద్, ఓకేనా? అన్నిసార్లు రాజకీయం వార్తలే కాదు, ఒక్కసారి ఇవి కూడా చూడాలి. ఫర్ సపోజ్ మాస్ జాతర అని ఎవరిది ఇది, రవితేజ సినిమా ఉంది, మంచిగుందా సినిమా, చూసినావా? ఓకే, అంటే ఎట్లుంది దాన్ని బట్టి బుక్ టికెట్స్ అని ఉంది కదా, ఈ టికెట్ రేట్ ఒకసారి మీరు చూసినాక మీరే డిసైడ్ చేయండి. సుప్రీంకోర్టు ఏమో 200 దాటొద్దు అన్నది. హైదరాబాద్లో ఉన్నటువంటి ఫర్ సపోజ్కి ఏఎంబి సినిమా మాల్ ఏదైనా ఒక మాల్లో చూద్దాం ఫస్ట్, తర్వాత నార్మల్ థియేటర్లు కూడా చూద్దాం. ఇగో 1.25కు ఒక సినిమా ఉంది, ఇక్కడ రేటు చూడు, ఇగో అది నొక్కగానే వచ్చింది. ఇక్కడ రేట్లు చూడండి, సినిమాకి పోయినోని దోసుకుంటుర్రు, అందుకోసానికే ఈ బప్పంలు నడుస్తున్నాయి, ఇవన్నీ నడుస్తున్నాయి. ఇగో చూడు, ఇగో ఇక్కడ ఎంత ఉందా టికెట్ ఇప్పుడు చెప్పుండ్రి. 350 రూపాయలు ప్లాటినం పెట్టిండు, గోల్డ్ 295 పెట్టిండు, లాంజర్స్ కూడా 295 పెట్టిండు. ఇదేంది ఒక సినిమా మాల్లో, ఇదో ఏఎంబి మాల్ అనుకుందాం, ఓకేనా? ఇక్కడ చూడు, ఇంకా ఆ వార్త పూర్తిగా చూద్దాం. కాకపోతే నేను అనేది ఒక్కో సినిమాకి ధర ఇదంటే ఇవి ఉన్నాయి, ఇవన్నీ కూడా సినీ ప్లానెట్, నెక్సస్ మాల్స్ ఉన్నాయి కదా. మాల్స్ కాకుండా మనం ఎక్కడన్నా ఇండివిజువల్ థియేటర్ ఉంటే ఆ ఇండివిజువల్ థియేటర్లో చూద్దాం. ఇగో ఫర్ సపోజ్ సినీ టౌన్, ఓకే శ్రీరాములు థియేటర్ ఇది ఉంది కదా, శ్రీరాములు థియేటర్ 4K 2.5 షో. ఇగో ఈ ఇండివిజువల్ థియేటర్లో మాత్రం 175 రూపాయలు మాత్రం హైయెస్ట్ పెట్టారు చూడండి. ఇంకా కొన్నిట్లో చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఓన్లీ నాకు తెలిసి ఏదైనా పాత థియేటర్ అయి ఉంటుందో లేకపోతే ఇంకేదో. మీరు వేరే మాల్స్లో ఉన్నటువంటి ఏ సినిమాకి వెళ్ళినా 250 రూపాయల కంటే ఎక్కువనే తప్ప తక్కువ అనేది ఛాన్సే లేదు. ఇక మీరు కావాలంటే ఇలా ఎన్ని ఉదాహరణలు అంటే అన్ని ఉదాహరణలు చూపిస్తాను నేను. బట్ అట్లా కాకుండా మనము ఇంకేమన్నా థియేటర్లలో చూస్తే అర్థమైపోతుంది మనకి. ఇండివిజువల్ థియేటర్స్ చూడాలి ఎప్పుడైనా కూడా. ఇక విశ్వనాథ్ కూకట్పల్లి 175. ఇప్పుడు ఇండివిజువల్ థియేటర్స్లో 175 ఉన్నప్పుడు మాల్స్లో వాళ్ళు ఏం చెప్తారంటే, మేము అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాం, ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ ఇస్తున్నాం, లేదంటే షాపింగ్ మాల్ ఉంటుంది, లేకపోతే ఇంకా రకరకాల పిల్లలకి స్పోర్ట్స్ ఏరియా ఉంటుంది. అంటే అన్నిట్ల దగ్గర దొబ్బుడే కదా, ఫ్రీగా కాదు కదా. ఇప్పుడు వాళ్ళ మెయింటెనెన్స్కి తగ్గట్టుగా పెట్టుకుంటారు అన్న అని కొంతమంది అనేటోళ్ళు అంటారు. అలా మెయింటెనెన్స్ ఉంటుంది కదా అందుకోసం పెట్టుకుంటారు అని అంటారు. కాకపోతే మీరు ఇగో 295, 350 చూసిరు కదా. అయితే ఈ వార్త ఏందో పూర్తిగా చూసినాక దాని గురించి చర్చ చేద్దాం. వీళ్ళు చెప్పారు కదా దాటొద్దని, ఇగో 200 దాటొద్దని చెప్పారు. కానీ అన్ని మాల్స్లో మాత్రం 250, 275, 350 దాకా ఉంది. ఇగో పరిస్థితిని చక్కదిద్దకపోతే కష్టమని చెప్పి ఇగో సినిమా టికెట్ల ధరలు భారీగా పెంచడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మల్టీప్లెక్స్లన్నీ ఖాళీగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించింది. మల్టీప్లెక్స్లలో ఈ ముచ్చట చూసిరు కదా. మరి ఏ మల్టీప్లెక్స్లో 200 లోపల ఉందా టికెట్ అంటే ఒక్కటి లేదు. 250, 395, 450 దాకా ఉన్నాయి రేట్లు. మీరు చూసిరు కదా ఇప్పుడు దాకా. ఇక ప్రమాదం ఉందని హెచ్చరించింది. థియేటర్లు అమ్మిన టికెట్ల వివరాలని మెయింటైన్ చేయాలంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం స్టే విధించింది. మల్టీప్లెక్స్ లో వాటర్ బాటిల్ కూడా 100 రూపాయలకు అమ్ముతున్నారని పేర్కొంది. ఎక్కడికి అసలు ఏంది కథ, వెరైటీ 100 రూపాయలు. ఈ సంవత్సరం అంటే కొంతమంది అంటారు అన్న పెద్ద పెద్దోళ్ళు పోతారు, కార్లు ఉన్నోళ్ళు పోతారు, డబ్బులు ఉన్నోళ్ళు పోతారు కాబట్టి 100 కాకపోతే 1000 పెట్టని వానికి కట్టుకుంటారు కాబట్టి పెట్టుకుంటారు అని అంటారు కొంతమంది. కాకపోతే లిమిట్ కూడా ఉండాలి కదా. ఇష్టం ఉన్నట్టు పెడితే కూడా కరెక్ట్ కాదు కదా రేటు కూడా. దానివల్ల వచ్చేది ఏమున్నది, పేదోని మీద కూడా భారం పడుతుంది. అనుకోకుండా ఎన్నడో ఒకనాడు నువ్వో నేనో పోతాం, మరి ఆయనతో మన మీద కూడా పడుతుంది కాదు. మల్టీప్లెక్స్ లో వాటర్ బాటిల్ కూడా 100 రూపాయలకు అమ్ముతున్నారని పేర్కొంది. ఈ సమస్యను పరిష్కరించుకుంటే సినిమా పరిశ్రమ అంతరించిపోతుందని తెలిపింది. ప్రజలు సినిమాకు వచ్చి ఎంజాయ్ చేసే పరిస్థితులు ఉండాలని, లేదంటే సినిమా హాల్లన్నీ ఖాళీగా మిగిలిపోతాయని పేర్కొంది. టికెట్ ధరలు 200 కంటే మించకూడదనే నిర్ణయంతో తాము ఏకీభవిస్తున్నామని పేర్కొంది. ప్రస్తుతానికి హైకోర్టు ఆదేశాలపై స్టే విధిస్తున్నామని, అయితే న్యాయస్థానం తన విచారణ కొనసాగించని స్పష్టం చేసిందంటూ. మీకు ఒక విషయం తెలుసా, మీ ఊర్లలో థియేటర్లు ఉంటుండే కదా, చిన్నప్పుడు కొన్ని థియేటర్లు చూసినాం కదా, ఇప్పుడు ఉన్నాయి ఆ థియేటర్లు. అన్ని థియేటర్లు తీసేసి పాపం అక్కడ అపార్ట్మెంట్లో లేకపోతే ఇంకోటో కట్టుకుంటారు. ఫంక్షన్ హాల్ కట్టుకున్న థియేటర్లు కూడా ఉన్నాయి. చాలా మటుకు సినిమా థియేటర్లకు పోయి సినిమా చూడడం అనేది తగ్గిపోయింది. మల్టీప్లెక్స్లు లేకపోతే ఇంకేమన్నా ఉంటే షాపింగ్ మాల్స్లో ఉండే మూవీస్ ఏమైనా స్క్రీన్స్ ఉంటే వెళ్తున్నారు. ఎందుకంటే మేబీ మల్టిపుల్ అక్కడే డిన్నర్ చేయొచ్చు, ఆడేమైనా షాపింగ్ ఉంటే చేసుకోవచ్చు, సినిమాకు పోవచ్చు, లేదా పార్కింగ్ ఫెసిలిటీ బాగుంటుంది. కొన్ని ఇట్లా అంటే కొంత పోష్గా వెళ్ళాలి, అక్కడ డబ్బు ఖర్చు అయినా పర్లేదు అనుకున్న వాళ్ళు మాత్రం వెళ్తారు. అది కూడా అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళే పోతారు, అందరు పోలేరు. ఎందుకంటే 2000కి తక్కువ సినిమా పోయి రాలేము మనం. ఒక ఇద్దరం పోవాలంటే టికెట్కి ప్లస్ నువ్వు తినే స్నాక్స్కి మధ్యలో ఇంటర్వెల్లా, లేదా ఇక అక్కడ కూల్ డ్రింక్స్కి పార్కింగ్ అంటే ఫ్రీ అనుకో. కొన్ని దగ్గర ఛార్జ్ చేస్తారు, కొన్ని దగ్గర ఫ్రీ ఉంటుంది. బట్ ఆ ఖర్చు అంతా చూస్తే 2000 రూపాయలు లేకుండా సినిమాకు పోయి రాలేం. పోయిరానికి డీజిల్, పెట్రోల్ ఇవన్నీ కూడా. అందుకే
నార్మల్ మనిషి పోయే పరిస్థితి లేదు కాబట్టి ఇండ్లలోనే అందరూ ఆహాలు, ఓహోలు, అమెజాన్లు, నెట్ఫ్లిక్స్లు ఇట్లాంటివన్నీ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఆ సినిమా ఎంత తోపు సినిమానా కానీ నెల రోజులు వచ్చి అలా కూర్చుంటుంది, 15-20 రోజులల్లా వచ్చి కూర్చుంటుంది. మరీ అవసరమైతే పైరసీలో కూడా దొరుకుతుంది. నేను ఎంకరేజ్ చేయట్లేదు, కానీ ఉంటుంది. ఇప్పుడు ఐబొమ్మ ఎందుకు బ్యాన్ చేయాలని కోరుకున్నారు? ఐబొమ్మలో కనిపిస్తూ ఉన్నాయి సినిమాలు. దాని పేరు తీశాడు బప్పమని పెట్టిండు. మళ్ళీ ఆగో అన్న నువ్వు ప్రమోట్ చేస్తాను, ప్రమోట్ చేస్తలే. కానీ వాస్తవాలు చెప్తా ఉన్నా, గ్రామాలల్లో ప్రతి ఒక్కరు బప్పంలోనే చూస్తారు. కావాలంటే వాళ్ళని అడగండి, లైవ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చూస్తుంటే చెప్పండి. కొత్త సినిమా కావాలంటే మీరు ఏ వెబ్సైట్లో చూస్తారో చెప్పండి అన్న. ఇంకేదన్నా తెలిస్తే నాకు చెప్పండి.